అస్సలాముఅలైకుం, నమస్తే. వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను బనానా మిల్క్ షేక్ రెసిపీ. విత్ షుగర్ అండ్ వితౌట్ షుగర్ 2 టైప్స్ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తానండి. చాలా సింపుల్గా, చాలా క్విక్గా, అలాగే ఎంతో ఈజీగా ఉండే ఈ మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. అన్నింటికంటే ముందుగా నేను వితౌట్ షుగర్ ఎలా ఈ మిల్క్ షేక్ని తయారు చేసుకోవాలన్నది చూపిస్తానండి. షుగర్కు బదులు ఇక్కడ మనం డేట్స్ని యూస్ చేస్తాం. దీనికోసం ముందుగా మనం తీసుకోవాలి ఒక బ్లెండర్ లేదా మిక్సీ జార్. ఈ విధంగా ఒక మిక్సీ జార్ని తీసేసుకొని అందులోకి బనానాస్ని కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 బనానాస్ని యూస్ చేశాను. అలాగే ఒక 3 ఖర్జూరం పండ్లు వేసుకోవాలి. షుగర్ని యూస్ చేయడం లేదు కాబట్టి స్వీట్నర్గా మనం ఇక్కడ ఖర్జూరాన్ని యూస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులోకి ఒక 4 ఐస్ క్యూబ్స్ని యూస్ చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా మిల్క్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనంతటిని కూడా ఒకసారి బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. షుగర్ అసలు యూస్ చేయకూడదు అని అనుకునే వాళ్ళు ఈ విధంగా డేట్స్ని యూస్ చేసి మనం మిల్క్ షేక్ని తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కొద్దిగా మిల్క్ని వేసుకుంటూ మనకు ఎంత కావాలంటే అంత థిక్నెస్ వచ్చేంత వరకు కూడా మనం ఈ మిల్క్ షేక్ని మిల్క్ యాడ్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను వేస్తున్నాను 1 స్పూన్ హార్లిక్స్ పౌడర్ని. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి మిల్క్ షేక్కి. ఇప్పుడు పర్ఫెక్ట్గా నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇక్కడ మనం స్వీట్నెస్ అనేది మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 2 డేట్స్ ఎక్కువగా వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో తీసేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ కదండి. ఈ సమ్మర్లో చల్లగా ఇలా మిల్క్ షేక్స్ తాగేస్తే మంచి ఎనర్జీ వస్తుందండి. గార్నిషింగ్ కోసం నేను ఇక్కడ కొద్దిగా హార్లిక్స్ పౌడర్ని ఈ విధంగా వేశాను. అలాగే చిన్న ముక్కలుగా చేసిన అరటిపండును కూడా వేస్తున్నాను. ఇంకా ఖర్జూరం ముక్కలు కూడా వేశాను. అదేవిధంగా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ విధంగా చక్కగా డెకరేట్ చేసి మనం ఈ మిల్క్ షేక్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను విత్ షుగర్ మిల్క్ షేక్ని. దీనికోసం నేను తీసుకున్నాను 1 కప్ ఫుల్ బనానా ముక్కల్ని. ఈ విధంగా మిక్సీ జార్లో చిన్న ముక్కలుగా చేసుకున్న బనానాల్ని వేసేసి అలాగే మనకు టేస్ట్కి తగినట్టుగా చక్కెరని ఇందులో యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక హార్లిక్స్ ప్యాకెట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇంకా ఐస్ క్యూబ్స్, ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం బాగా స్మూత్ పేస్ట్లా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలండి. బాగా బ్లెండ్ చేసేసుకోవాలి.
ఈ విధంగా మంచి క్రీమీగా బాగా ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకు ఎంతైతే మిల్క్ అవసరమవుతుందో అంత మిల్క్ని యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ జార్ని ఇంకొకసారి తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది అలాగే స్వీట్నెస్ అనేది మనం చెక్ చేసుకుంటూ ఈ మిల్క్ షేక్ని తయారు చేసుకోవాలి. చాలా ఈజీ అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇంట్లోనే చాలా యమ్మీగా టేస్టీగా ఉండే మిల్క్ షేక్ని మనం ఇక్కడ తయారు చేసేసుకోవచ్చు. పిల్లలకు అలాగే సర్వ్ చేసేయచ్చు. అంతేనండి, చాలా సింపుల్. దీన్ని ఇప్పుడు మనం ఒక గ్లాస్లోకి తీసేసుకోవాలి. ఇంతకుముందు మనం డేట్స్తో చేసిన బనానా మిల్క్ షేక్ని ఏ విధంగా అయితే గార్నిష్ చేసామో అలాగే ఈ గ్లాస్ని కూడా గార్నిష్ చేసేయాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ కదండి. ఈ సమ్మర్లో చల్లగా మంచి బలాన్ని ఇచ్చే ఈ మిల్క్ షేక్ని మీరు కూడా ఇంట్లో తయారు చేసేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.